హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నౌఫర్ నేచర్ బై ప్రశాంత్. ఫ్రెండ్స్, ఈ రోజు నేను వచ్చేసి బ్యాంగిల్స్ ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, తర్వాత నేను తెప్పించిన బ్యాంగిల్ బాక్సెస్ మరియు ఇయర్ రింగ్ బాక్సెస్ అండ్ ఇయర్ రింగ్స్ యొక్క రివ్యూ అండి. మీషోలో తీసుకున్న ఇయర్ రింగ్స్ మరియు బ్యాంగిల్ రివ్యూ చేయబోతున్నానండి. సో ముందు వచ్చేసి బాక్స్ అండి. ఈ బాక్స్ వచ్చేసి నేను మీషోలో 100 రూపీస్ కి ఇస్తున్నానండి. ఎంత బాగుందంటే చూడండి, ఇలా మనకి బాగా నచ్చారు. దీన్ని ఈజీగా మనం రిమూవ్ చేసుకోవచ్చు అండ్ అటాచ్ చేయొచ్చు. ఇలా ఇచ్చారు. సో దీంట్లో వచ్చేసి ఇలా బ్యాంగిల్స్ వేసేసి ఇది ఇక్కడ పెట్టేయాలండి. అంతే. సో ఈ బ్యాంగిల్స్ అన్ని కూడా అప్పుడప్పుడు తీసుకునేవి అన్నమాట. చాలా బాగుంది. ఈ బాక్స్ వచ్చేసి 100 రూపీస్ మీషోలో. సో ఇది ఒకటి, ఇంకొక బాక్స్ ఇది కూడా మీషోలోనే తీసుకున్నాను. ఇవి వచ్చేసి చూడండి ఎంత బాగా అరేంజ్ చేసుకుంటున్నారు, ఎంత బాగా అనిపిస్తుందో. సో ఈ బాక్స్ వచ్చేసి ఒక్కొక్కటి 100 రూపీస్ అండి. తర్వాత ఇవి ఇయర్ రింగ్ బాక్సెస్ అండి. ఎంత బాగున్నాయి చూడండి ఇయర్ రింగ్ బాక్సెస్. అసలు ఈ స్టెప్స్ ఇచ్చారు. అండ్ ఇది కూడా వచ్చేసి 100 రూపీస్ మాత్రమే. ఈ ఇయర్ బాక్స్ కూడా 100 రూపీస్ మాత్రమే. ఈ బాక్స్ క్వాలిటీ చాలా బాగుంది. క్వాలిటీ చాలా బాగుంది. సో ఇందులో నేను మీషోలో తీసుకున్న ఇయర్ రింగ్స్ యొక్క రివ్యూ చేస్తానండి. సో ఇక్కడ చూడండి, ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఇలా ఇయర్ రింగ్స్ ని అటాచ్ చేసుకోవాలంటే మనం ఇలా అటాచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చాడు అటాచ్ చేసుకోలేదు. ఎంత బాగుంది చూడండి, కింద పెట్టి గవ్వలు వచ్చి చాలా బాగా అనిపిస్తుంది అండి. ఈ సెట్ వచ్చేసి తర్వాత ఈ 3 సెట్స్ కలిసి తర్వాత ఈ సెట్ కూడా చాలా బాగున్నాయండి. బ్లాక్ కలర్ మీదకి చాలా బాగా అనిపిస్తుంది అనమాట. ఈ 2 సెట్స్ అండ్ ఇంకోటి రెడ్ కలర్ లో తీసుకున్నాను. రెడ్ కలర్ హెవీగా కనిపిస్తే తర్వాత చాలా బాగా మంచిగా. ఈ 3 సెట్స్ కలిపి జస్ట్ 200 రూపీస్ అండి మీషోలో. మెయిన్ నేను ఇది తీసుకోవడానికి కారణం ఏంటంటే, నేను శారీస్ ది ఒకటి చేశానండి వీడియో రివ్యూ. మీషోలో శారీస్ ది ఆ శారీస్ మ్యాచ్ అవ్వడానికి ఇస్తున్నారు అనమాట. బాగున్నాయి కదండి. ఇది ఒక రకము రెడ్ కలర్ శారీ. ఇది దేనికైనా సూట్ అవుతుందండి. వైట్ కలర్ దాని ఇది వచ్చేసి బ్లాక్ కలర్ శారీ, ఈ వైట్ కలర్ శారీ సూట్ అవుతుంది. తరువాత ఇక్కడ చూడండి, ఇవి ఎంత బాగున్నాయో చూడండి. ఇయర్ రింగ్స్ బాగా కనిపిస్తారు. ఇయర్ రింగ్స్ కూడా 150 రూపీస్ పడిందండి. అండ్ దీనికి వచ్చేసి మామిడిలో కూడా ఇచ్చారు. సో చూడడానికి బాగుంటుంది. తర్వాత ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇయర్ రింగ్స్ ఎంత నిండుగా కనిపిస్తుంది అంటే అంత బాగుంటుంది. దీని యొక్క వర్క్, స్టోన్ వర్క్ అంత బాగుంటుంది. తర్వాత ఇది కూడా చాలా బాగుంది చూడండి. కూడా స్టోన్ వర్క్ ఇచ్చాడు. ఇది మనం ఇలాగా ఓపెన్ చేసుకోవాలా, క్లోజ్ చేసుకోవాలా. ఇది ఒక సెట్. తర్వాత ఇది సిల్వర్ సిల్వర్ కలర్ చాలా బాగుంటాయండి. వచ్చేసి ఇది కూడా 150 రూపీస్ పడుతుంది. అండ్ నెక్స్ట్ ఇది సేమ్ బట్ దీంట్లో మనకి రౌండ్ గా బ్లాక్ కలర్ ఇచ్చారు, ఇందులో వచ్చేసి వైట్ కలర్ ఇచ్చారు.
తర్వాత ఈ ఇయర్ రింగ్స్ బాగున్నాయి. తర్వాత ఇవి వైట్ కలర్ ఇయర్ రింగ్స్ అన్ని నాకు తర్వాత ఇయర్ రింగ్స్, ఇటువంటి ఇయర్ రింగ్స్ చాలా మంచి ఒక బోహో స్టైల్. ఇటువంటి ఇవి వచ్చేసి ఇయర్ రింగ్స్ ఒక బోహో లుక్ ఇస్తున్నాయి, చాలా బాగుంటాయి. ఇటువంటి ఇయర్ రింగ్స్, ఈ ఇయర్ రింగ్స్, ఈ ఇయర్ రింగ్స్, ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఒక మంచి బోహో బోహో ఇస్తుంది అన్నమాట. మనం ఒక్కొక్క ఈ డబ్బాలో వచ్చేసి మనం ఒకటి అరేంజ్ చేసుకోవచ్చు నీట్ గా. చూడండి దీంట్లో ఇప్పుడు ఇచ్చారు, దీంట్లో ఇట్లా కంపార్ట్మెంట్ దీంట్లో క్లోజ్ చేసుకోవచ్చు. కంప్లీట్ వ్యవస్థ. తర్వాత ఇది ఇది కూడా నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇది వచ్చేసి 100 రూపీస్ పడుతుంది. సో ఈ బ్యాంగిల్స్ కూడా మీషోలోనే తీసుకున్నానండి. ఇవి వచ్చేసి 150 రూపీస్ పడుతుంది. అంటే ఈ బ్యాంగిల్స్ అండ్ ఈ ఇయర్ రింగ్స్ అండ్ ఈ రింగ్ మొత్తం కలిపి 3 సెట్స్ కలిపి మనం ఒక మంచి బోహో లుక్ వస్తుందండి మనకి. సో ఇదండి నా జ్యువెలరీ కలెక్షన్. అంటే మీషోలో నేను తెప్పించుకున్న ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ యొక్క కలెక్షన్ ఇదండి. సో లాస్ట్ కి చూడండి జ్యువెలరీని మొత్తం నేను ఇలా సెట్ చేసుకున్నాను అనమాట ఈ బాక్సెస్ లో. ఇది ఇవి మొత్తం పట్టవు కాబట్టి నేను ఇందులో ఇలా కంపార్ట్మెంట్స్ ఇచ్చారండి. ఆ కంపార్ట్మెంట్స్ మనం తీసేయచ్చు అనమాట. సో అలా తీసేస్తే కనుక మనకి ప్లేస్ వస్తుంది, ఎలా అయినా అరేంజ్ చేసుకోవచ్చు. సో ఆ విధంగా నేను నా యొక్క జ్యువెలరీ మొత్తం మాక్సిమం అయిన కాడికి ఇందులో పెట్టినానండి. చూడండి ఒక్కొక్కటి 3 బాక్సెస్ వచ్చాయి. ఇలా మనం ఇప్పుడు బ్యాంగిల్స్ కూడా పెట్టుకోవచ్చు కావాలంటే. గోల్డ్ బ్యాంగిల్స్ పెట్టడానికి కంపార్ట్మెంట్ తీసేస్తే బ్యాంగిల్స్ పెట్టడానికి మనకి ప్లేస్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ కంపార్ట్మెంట్ తీసేసుకుంటే బ్యాంగిల్స్ పెట్టడానికి వస్తుంది. చాలా బాగుందండి. ఇటువంటి బాక్సెస్ చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఖచ్చితంగా పర్చేస్ చేయండి. ఓకే అండి. సో మీకు కనుక ఇటువంటి ఇందులో ఏదైనా మీకు నచ్చిందంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేస్తే నేను మీకు దాని యొక్క లింక్ ని పోస్ట్ చేస్తానండి డిస్క్రిప్షన్ లో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వర్స్ లవ్ బై విశాల్.